దొరకవార్త ఏడున్నా కానీ ఎక్కడున్నా లెంకు దొరకవార్త ఇది అదేనా గేట్ మీద ఫేర్ ఉందా కెమురున్నారు ఇడ షూటింగ్ తీస్తురేమో టెంట్ వేసుకొని నీడలో కూర్చుంటా ఎండకు ఎండిపోతా ధర్నా చేస్తా దండ వేసుకొని కిస్కు బి ధర్నా నై ఇది బాబీ సార్ ఇల్లేనా కాడా బాబీ సారా ఆయన వాళ్ళు సత్తి సినిమా రాగానే బుడ్డరీలు వేసి ఆర్తలలో చెప్తుంటావు కదా గాయన తెలవరా నీకు సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ గాయన జోలు నీకెందుకురా సినిమాలలో పోతావా ఏంది కరక నేను బాబీ సార్ కూడి ధర్నా చేస్తాము పవల కళ్యాణ్ సార్ ఇంటి ముంగట బుగులే వాతాము కుక్కలు మరిగిన కూడా ఏం బుగులు వాతాము ఎందుకు సత్తి పవనాలు సార్ ఇప్పుడు ఏం చేసిండు కళ్యాణం సారు 2-3 సినిమాలు చేసి బంద్ పెడతా అన్నాడు కదా అక్క బాబీ సార్ ఏమో ధర్నా చేస్తా అన్నాడు అందుకే ఒక్కడు ఉంటే బుగులు పట్టడా నేను వెనక పంటుంటా ఆయనకు పిలిచి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేయమన్నాడు కదా గా అభిమానంతో అన్నాడు కావచ్చు ఆయన నీకెందుకురా నేను పవల కళ్యాణ్ సార్ ఫ్యాన్ అక్క గబ్బర్ సింగ్ సినిమా రిలీఫ్ అయినప్పుడు అయితే నేను ఫేస్ తో స్నానం చేయకుండా గబ్బాసన వచ్చినా కూడా గబ్బర్ సింగ్ సినిమాకి పోయినా ఏమప్పో నువ్వు ఎట్లనన్నా సావు ఏమన్నా చూడు కానీ సినిమాలు ఆపితేనే కదా ఆయన రాజకీయంలోకి ఫుల్ టైం వచ్చి పనిచేసేది రాజకీయం అనేది ఖర్చులాల బాట తొవ్వెంబడి లైట్ బుగ్గల ఎలుగున్నది జేబుల అగ్గి పుల్లలున్నా గీకలేని పరిస్థితి మోంబత్తి పట్టుకొని తొవ్వెంబడి నడవాలి అదే సినిమాలలో అయితే మంచిగా బుల్లెట్ బండి మీరు ఎక్కి బుక్ చేసుకొని పోవచ్చు డుర్రున గబ్బర్ సింగ్ డేక 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 గబ్బర్ సింగ్ అనుకుంటా సినిమాలు పాపులారిటీ పాసింగ్ క్లౌడ్ అసొంటి రాజకీయం పిడిగస్ ఉంటుంది ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియదు సత్తి పదవులు అంటే సార్కు తూర్తు ఫేలక్క పట్నంలో టాకీసులు ఉండే సినిమాలు చూస్తే చూస్తానికి జనం ఉండే ఇక జనసేన పార్టీ ఎందుకు అక్క అట్లా కాదు సత్తి మరి రైతుల బాధలు ఎవరు అరుచుకోవాలి ఎవరు ప్రశ్నించాలి చంద్రాల్ సారు మోడీ సార్ను ఫస్ట్ నిచ్చిందా ఆ ఫస్ట్ ఏందో సినిమాలలో ఫస్ట్ నిచ్చమను సీటీలు కొడతాం సఫర్లు కొడతాం ఇంకా తిక్కలేసింది అనుకో సీట్లు కూడా ఇరగొట్టుకుంటాం 6 దినాలు ఆడే సినిమా 100 దినాలు ఆడేటట్టు చేస్తాం పవన్ సార్ పెద్ద లీడర్ కావద్దా రాజకీయం చేయొద్దా చంద్రాల్ సార్కు మోడీ సార్కు సపోర్ట్ చేసుకోమాను మంది కష్టం వచ్చినప్పుడు ఫ్రెష్ మీట్లు పెట్టి ఉతికి ఆరేయమాను నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావురా నీ తిక్కలోడా సత్తిగానికి ఒక లెక్క ఉంది కానీ తిక్క లేదు ఆ తిక్క నెత్తికెక్కేదాకా గేట్ ముంగట ధర్నా చేస్తా ఓ కూల్ డౌన్ నిమ్మలం మొన్న పవనాల్ సార్ వాళ్ళ అన్న చెప్పిండు కదా తమ్మి సినిమాలు బంద్ పెట్టద్దని బంద్ పెట్టాడు కావచ్చు ఏమింటడం ఏమో అక్క ఉత్తుతగానే సినిమాలు ఎందుకు బంద్ చేయాలి గా ఇంగ్లీష్ ఇలేకర్కి ఏం పనిలేరా ఇలేకరా ఓ అనుపమ చోప్రా మేడమా గానేం చేసింది తమ్మి ఇప్పుడు మొత్తం గామనే చేసిందాక ఇంట్లోకి పిలిచి సినిమాలలో ఉంటావా రాజకీయంలో ఉంటావా అంటాను ఎందుకు అడగాలి సార్కి అసలే తిక్కెక్కువాయే పుసుక్కున ఏం ఆలోచన చేయకుండా సినిమాలు బంధు పెడతా అంటాను అన్నారు అట్లాగా సతీ ఇలేకర్లు అన్నాక ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు అలా ఆలోచించుకొని జవాబు చెప్పాలి చెప్పరు చెప్తే పవలిజం ఎందుకు అవుతుంది పవలిజం పుస్తకం చదివినవు ఏమన్నా అర్థమైందా అర్థం కానిదే పవలిజం కదా పవనిజం పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్తే చంద్రాల్ సార్ కేసీఆర్ సార్ లెక్క ముఖ్యమంత్రిని చేయరా జనాలు పబ్లిక్ అర్థమయ్యే టైం ఇది కాదంట సార్కు తెలుసాక ఎప్పుడు అర్థం చేపియాలనో అప్పుడే అర్థం చేపిస్తారు టైం బాగాలేరా అంట అని గరారం బలగొట్టుకుంటామాక ఏరేమైనా కూడా సినిమాలు చేయాలక్క అయినా నువ్వేం బుగులు పడక సత్తి సార్ ఇంకేం డిసైడ్ కాలే ఇంకా ఆలోచిస్తుండు మొదలు రైతు అయితా అనుకున్నాడట కానీ హీరో అయిండు మరి ఇప్పుడు లీడర్ అయితా అంటున్నాడు కదా మరి ఏమైతాడో చూడాలి సారు గెలిపించేటోడే కానీ గెలిచేటోడు కారాక లొట్ట ఫీసు పొదల వండుకున్న అడవి పందిని ఏమన్నాను ప్రాబ్లం లేదు చింత చెట్టు కింద వండుకున్న సింహాన్ని సిటికేసి లేపిండ్రు ఎటు ఉరుకుతుందో ఏమో నాకైతే మస్తు బుగులైతుందాక